నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మనోహర్, సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో అంగన్వాడీ సెంటర్ల అవసరాల నిమిత్తం ఒక్కొక్క సెంటర్కు 3,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని, డబ్బులను 5 రకాల వస్తువులు, ఒక సాప, ఒక మార్కర్, ఒక స్టవ్, ఒక చేరు, ఒక చిన్న బోర్డు సప్లై చేసి 3,000 వెనక్కి తీసుకోవడం సరైనది కాదని, వీటిపైన విచారణ చేయాలని కడప జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ముఖ్యంగా ఒక్కొక్క సెంటర్లో ఒక అవసరం ఉంటుందని, వాటికి భిన్నంగా కామన్గా సప్లై చేసి అంగన్వాడీ వర్కర్లను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని, వీటి వలన అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, అడిగితే బెదిరించడం, మెమోలు ఇవ్వడం, విజిట్లు పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని, ఇప్పటికైనా ఇలాంటి అధికారులపైన విచారణ జరిపించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్స్కు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని ప్రాజెక్టుల ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగానే కడప అర్బన్ ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారంలోకి రాకమునుపు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంటే ఏరు దాటక మునుపు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి పోరాటమే నిదర్శనంగా మేము చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేస్తే ఆ 42 రోజులు సమ్మెలో ఎవరైతే తీస్తారో వారిని మేము పెట్టుకుంటాం, ఎవరిని బెదిరించాం, అట్లాగే జీతం పెంచుతామని చెప్పి ఈరోజు మాట చెప్పినారు. ఆ మాట ప్రకారం ఈరోజు చైర్మన్లకు పెంచారు జీతాలు, లేకపోతే అందరికీ పెంచినారు. అంగన్వాడీ వర్కర్లకు ఎందుకు పెంచరు అని చెప్పి ఈరోజు మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, అన్ని రకాల ధరలు పెరిగినాయి. అంగన్వాడీ వర్కర్ల ధరలు పెరగలేదు, జీతం పెరగలేదు కాబట్టి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా రకాలుగా మినిట్స్ కాపీలు అనేక రకాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లేవు, లేకపోతే రూమ్ అంటే హౌస్ రెంటెంట్స్ లేవు, లేకపోతే ఏ రకమైనటువంటి పప్పు దినుసులకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా సరిపోవడం లేదు. ఒక పక్క అధికారుల బెదిరింపులు, రాజకీయ బెదిరింపులు, నువ్వు ఎన్నన్నా బెదిరించుకో కానీ జీతమన్నా పెంచురా బాబా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, జీతం పెంచండి. జీతం పెంచి భయభ్రాంతులు లేకుండా, బెదిరింపులు లేకుండా అన్ని రకాల అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.